కస్టమర్ దేవుళ్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మణికంఠ పూజా స్టోర్స్, షాపూర్ నగర్, జీడిమెట్ల వారి దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు. నమస్తే, నేను మీ జాహ్నవి. దీపావళి, కార్తీక మాసం ముఖ్యంగా అతి దగ్గరలో ఉన్న పండుగలు కదా, పర్వదినాలు. సో పండుగలు వస్తున్నా, పర్వదినాలు వస్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలని, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కావాలని, నరదృష్టి, నరదోషాలు ఉన్న వాళ్ళు అవి పోగొట్టుకోవాలని అనేక రకాల పూజా సామాగ్రి వస్తువులు ఇంటికి తెచ్చుకుని శుభప్రదంగా ఇంట్లో వాటిని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి అవి సమర్పించి ఇంటి గుమ్మానికి దృష్టి దోషాలకు పోవడానికి రకరకాల వస్తువులు కడుతూ ఉంటాం కదా. మరి ఇవన్నీ అంటే కొన్ని వస్తువులు ముఖ్యంగా శ్రీచక్రం కానీ, శంకుచక్రం కానీ, దక్షిణామూర్తి శంఖం కానీ, ఏకాక్షి నారీకేలం కానీ, అంటే ఏకాక్షి నారీకేలం, దక్షిణామూర్తి శంఖం, శంకుచక్రం, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురిగింజలు, ఇలా అనేక రకాల పేర్లు ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా మన దేవిశ్రీ గురూజీ స్వామీజీ ఎక్కువగా అంటే లక్ష్మీప్రదం, ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడానికి ఎక్కువగా వాడుతున్నటువంటి సామాగ్రి ఇవంతా కదా. మరి చాలామంది వింటున్నాం, కానీ ఈ సామాగ్రి ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి, దీనికి సంబంధించి చాలామందికి డీటెయిల్స్ తెలియదు. ఎందుకంటే ఏవో పూజా సామాగ్రి, పూజా స్టోర్స్కి మనం వెళ్తున్నాం, అక్కడ లేవు అనే మాట ఎక్కువగా వింటున్నాం. చాలామంది చెప్పినటువంటి విషయమే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏ వస్తువు కావాలన్నా ఖచ్చితంగా అంటే శుభప్రదమైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అనే ప్లేస్ మణికంఠ పూజా స్టోర్స్. నేను ప్రస్తుతం ఉన్నాను షాపూర్ జీడిమెట్లలో ఉన్నటువంటి మణికంఠ పూజా స్టోర్స్లో. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందంట. సో ముఖ్యంగా ఏదైనా సరే ఒక వస్తువు మనం తీసుకోవాలి, ముఖ్యంగా పూజకి సంబంధించి అంటే దానికి కావాల్సింది ప్యూరిటీ, క్వాలిటీ. ఏదో ఒక వస్తువు తీసేసుకుందామని కాదు, మన పెద్దలు చెప్పిన ఆచారం, మన సనాతన ధర్మం చెప్పిన విధి విధానం వేరు. ప్రస్తుతం మనం ఏదో తీసేసుకుని పెట్టుకుంటున్నాం, అందుకే దానికి తగ్గ ఖచ్చితమైన ఫలితం రావట్లేదు. మరి ఖచ్చితమైన ఫలితం రావాలి అంటే ప్యూరిటీ, క్వాలిటీ ఉన్న వస్తువులు ఏమిటి, అవి ఎలా తెలుసుకోవాలి అంటే ఈ కాన్సెప్టే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీచక్రం కావాలి, మనం
అది ఎలాంటిది తీసుకోవాలి, దాన్ని ఎలా మనం చెక్ చేయాలి, ఈ గోమతి చక్రం ఇది రియల్ గోమతి చక్రం అని ఎలా తెలుసుకోవాలి, గురిగింజలు, లక్ష్మీ గవ్వలు, దక్షిణామూర్తి శంకు చక్రం అని చెప్పాను కదా, అది ఏకాక్షి నారీకేల ఫలం. సో ఇవన్నీ కూడా ఏది ఒరిజినల్గా ఉంది, ఒరిజినల్ క్వాలిటీ ప్యూరిటీ, మనకి ఎందుకు ఫలితాలు రావట్లేదు ఈ రోజుల్లో మనం పూజలు చేస్తున్నా? క్వాలిటీ ప్యూరిటీ లేని వస్తువులు ఏదో మనం తీసేసుకుని వాడేస్తున్నాం కాబట్టి సరి అయిన ఫలితం రావట్లేదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం క్వాలిటీ ప్యూరిటీ బాగున్న వస్తువులు వాడుతూ ఉంటామో అప్పుడు ఖచ్చితమైన ఫలితం, దాంతోపాటు నమ్మకం చాలా ప్రధానం. నమ్మి మంచి వస్తువులు, సహజ సిద్ధమైన వస్తువులు మనం వాడితే బాగుంటుంది. మరి అందరికీ అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను ఏ వీడియో చేయబోతున్నానో. సో కంప్లీట్గా ఒరిజినల్గా ఏది ఒరిజినల్ అనే తెలుసుకునే కాన్సెప్టే ఈ వీడియో. మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పూజ సామాగ్రికి సంబంధించి ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రస్తుతం నాతో ఉన్నారు షాపూర్ జీడిమెట్లలో ఉన్నటువంటి మణికంఠ పూజా స్టోర్ ఓనర్ సంధ్య గారు. సంధ్య గారితో మాట్లాడేద్దాం. నమస్తే సంధ్య గారు. నమస్కారం అండి జాహ్నవి గారు, బాగున్నారండి? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మణికంఠ పూజా స్టోర్స్ అంటే నిజంగా మంచి ప్రొడక్ట్స్, స్వచ్ఛమైన పూజా సామాగ్రి అందే పూజా స్టోర్స్ అని అందరికీ తెలుసు. కొన్ని ప్లేసెస్లో కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో ముఖ్యంగా షాపూర్ జీడిమెట్లలో ఉన్నటువంటి ఇంత పెద్ద స్టోర్, సో ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయని చెప్పేసి విన్నాం. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అన్ని వస్తువులు దొరకడం ఒక ఎత్తు అయితే ఆ ప్యూరిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవునండి, నిజం. అది ఇప్పుడు మనం గోమతి చక్రాలని వాడతాం, నిజంగా అది ఒరిజినల్ గోమతి చక్రమా లేదంటే దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉంటాయండి? అవునండి, చాలా డూప్లికేట్ చాలా అమ్ముతున్నారు, తక్కువకు అమ్ముతున్నారు. దానివల్ల మనకు కావాల్సిన ఫలితం మాత్రం రావట్లేదు. సో నాకు ఒక్కసారి ఏది రియల్ ఏది రీల్ అంటాం కదా, అలా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది నాకు డీటెయిల్డ్గా నా కోసం కదా, మన వ్యూస్ అందరి కోసం, పండగకి ఈసారి దీపావళి కార్తీక మాసం పండగ అందరూ చేసుకుని అదే ఫలితాన్ని వాళ్ళు పొందాలి, మంచి ఫలితాన్ని పొందాలి. సో అట్లాంటివి అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానండి. సో ఇప్పుడు నా చేతిలో గోమతి చక్రాలు ఉన్నాయి. సో గోమతి చక్రాలు అంటే చాలా మందికి తెలియదు నిజంగా కదా, నాకు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తేనే తెలిసింది. సంధ్య గారు చెప్పండి, ఈ గోమతి చక్రాల్లో కూడా దీంట్లో కూడా ఒరిజినల్ అని డూప్లికేట్ అని అలా ఉంటాయా? అన్ని ఒరిజినల్ లేదండి. అవునా? ఇవి కూడా తయారు చేస్తారు. దీంట్లో నుంచే మనం చెక్ చేయొచ్చా? షూర్, తప్పకుండా. ఏమండి, ఇవి సముద్రంలో నుంచి వచ్చే ఐటమ్. ఇవి అందుకే అమ్మవారికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి పుట్టిందే సముద్రంలో, ఆవిడికి అక్కడ నుంచి ఏమేమి సామాను అవే ఆవిడికి చాలా ప్రీతికరం. ఇవి గోమచక్రాలు సముద్రంలో మనం తయారు చేసినవి కాదు కదా, సో మన షేప్లెస్గానే ఉంటాయి. సేమ్ కరెక్ట్గా షేప్ ఉండి అది ఉందంటే ఒరిజినల్ కాదు. మనం తయారు చేసేది అంటే ఒక దానిలా చేస్తాము. కరెక్ట్ షేప్ వచ్చిందంటే కొన్ని షేప్లెస్లో ఉన్నాయి మాత్రమే ఇది ఒరిజినల్. చిన్నగా ఉంది బట్ ఇది ఒరిజినల్ అట. అంటే మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాం కదా, ఒరిజినల్ ఏవి చాలా వరకు పర్ఫెక్ట్గా ఉండవు. సముద్రంలోనే కొట్టుకొచ్చింది. ఓహో, ఇలా గుర్తుపట్టాలి మనం, ఒరిజినల్ కాదా అని చూసుకుని ఇలాంటివన్నీ జాగ్రత్తగా వాడాలి. అయితే సంజయ్ గారు, అంటే చాలామంది స్వామీజీలు చెప్పారు, గురువుగారులు చెప్పారు, కానీ మీరు చెప్పండి వీటి వల్ల కలిగే ఫలితం ఏంటి? మనకు లక్ష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? లక్ష్మి అంటే డబ్బు, ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము, అన్ని ఆవిడ ఉంటే అన్ని మనతో ఉన్నట్టు. ఆవిడకి ఇష్టమైనవన్నీ మనం సమర్పించుకుంటే మనకి ఇష్టమైన ఆవిడిస్తుంది. సో ఇది ఒరిజినల్ పెట్టండి. ఎలా వాడాలి? 11 తీసుకోవచ్చు, 21 తీసుకోవచ్చు, 108 తీసుకోవచ్చు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అమ్మవారికి పెట్టుకోవడం. అమ్మవారి దగ్గర పాదాల దగ్గర మనం సమర్పించుకోవాలి. అవి అలానే ఉంచేయచ్చండి? అలాగే ఉంచాలండి. మొత్తం అన్ని ఐటమ్స్ చూపిస్తాను మీకు, ఏవేవి ఆవిడకి ఇష్టమో ఏవేవి పెట్టుకోవాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే. ఇది దక్షిణామూర్తి శంఖం అండి. ఇది అమ్మవారికి ఇష్టమైన శంఖం. దక్షిణామూర్తి శంఖం. ప్రతి ఇంట్లో హిందూ ఫ్యామిలీ మొత్తంలో ఇది కంపల్సరీ అందరి ఇళ్లలో ఉండాలి. రోజు వాటర్ వేసి ప్లెయిన్గా ఉంచకూడదు, వాటర్ పోసి రోజు మనం పూజంత అయ్యాక తీర్థంలో తీసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ని తీర్థంలో తీసుకోవాలి. దానివల్ల ఆరోగ్యము మంచిగా ఉంటుంది. దానిలో వచ్చే సౌండ్స్ వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఓకే, అంటే ఊదాలా? ఇది ఊదక్కర్లేదండి, ఇది ఊదేది కాదు. దక్షిణామూర్తి శంఖం అంటే అమ్మవారికి ఇష్టమైనది. దాంట్లో వచ్చే వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో హ్యాపీనెస్, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. కాబట్టి కంపల్సరీ హిందూ ఫ్యామిలీ అంటే పెట్టుకోవాల్సిన ఐటమ్ అది. నిజంగా అంటే ఇలాంటి పవిత్రమైన వస్తువులు మన ఇంట్లో ఉంటే, మన పూజా గదిలో ఉంటే నిజంగా ఎంత బాగుంటుంది కదా. సో దక్షిణామూర్తి శంఖం ఇది చాలా బాగుంది. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ మెయిన్గా, అంటే మనం నమ్ముతాం భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెట్టేస్తే
ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ అంటే న్యాచురల్గా సముద్రంలో నుంచి వచ్చిన స్వచ్ఛమైన వస్తువులు ఇవన్నీ. సో లక్ష్మీ అమ్మవారు వచ్చినది కూడా సముద్రం నుంచే. సముద్రం మథన సమయంలో అందరికీ తెలిసిందే కదా, ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారు వచ్చారు. వాటితో పాటు వచ్చిన పవిత్రమైన వస్తువులు ఇవన్నీ. దక్షిణామూర్తి శంకు ఇలా ఉంటుందంట. సో ఎవరైనా ఆల్రెడీ కావాలని అనుకున్నా, వినున్నా, ఇది ఎక్కడన్నా దొరకట్లేదు అని అనుకున్నా ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది. చూడండి, సో అందరి ఇళ్ళలో ఉండడం చాలా మంచిది. ఇంకో ఐటమ్ అండి ఇది, లక్ష్మీ అమ్మవారికి నచ్చిన లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు చిన్నప్పుడు ఆడుకోవడానికి కూడా అవి వాడేవాళ్ళు కదా? కాదండి, ఈ లక్ష్మీ గవ్వలు వేరు, మనం ఆడుకునే గవ్వలు వేరు. మళ్ళీ ఓన్లీ మనం అమ్మవారి పాదాల దగ్గర సమర్పించుకునేవి ఇవి. అమ్మవారి పాదాలు ఎన్ని పెట్టాలి ఇవి? మన ఇష్టం, 11, 21, 108 మన స్తోమతను బట్టి మన అమ్మవారికి సమర్పించుకునేవి. సమర్పించుకోవచ్చు. మన పూజ గది ఉన్న స్పేస్ బట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా మనం. సో లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టేసుకోవాలి ఇవన్నీ. తప్పకుండా ఇవన్నీ అంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు ఎవరు ఒకటే? అవి చిన్న గవ్వల? అంటే మన సైజుని బట్టి మనం తీసుకోవచ్చు, చిన్నవి పెద్దవి అన్ని. ఇవి చిన్నవి లక్ష్మీ గవ్వలు అంటారంట. గవ్వల్లోనే అమ్మవారి పేరు వచ్చేసింది. సో ఎంత పవిత్రమైన వస్తువులు కదా ఇవన్నీ. ఇది ఏకాక్షి నారికేలం అండి. ఏకాక్షి నారికేలం. మనం మామూలు నారికేలానికి 2 కళ్ళు ఉంటాయి, అవునవును. ఇది ఒకటే కన్ను ఉంటుంది. ఏంటి అది దీనివల్ల స్పెషాలిటీ. ఉపయోగం? అమ్మవారికి ఇష్టం. ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో నుంచి వచ్చింది. ఇది కూడా సముద్రంలో నుంచి. ఆవిడకి నారికేల ఇష్టమని- ఫలం జనరల్ గా మన కొబ్బరి చెట్టు కదా, అది చెట్టు నుంచి వేరు. వస్తుంది. అది వేరు. దానికి 2 కళ్ళు ఉంటాయి చూడండి, మీరు ఎప్పుడైనా తీసి చూడండి, 2 కళ్ళు ఉంటాయి. దీనికి ఒకటే కన్ను ఉంటుంది, ఒకటే కాదు. ఒకటే కన్ను. అదే స్పెషల్ దీనికి. ఇది అలానే ఉంచే అలాగే అమ్మవారి పాదాల దగ్గర అన్ని పెట్టుకోవడం. ఇవన్నీ కూడా ఒకటేనండి. సంవత్సరాలు ఉంటాయా? లేదండి, సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. మారచ్చాలి. మార్చాలి, మారుస్తేనే మంచిది. మరి ఎక్కడ వేయాలి అప్పుడు? అవి నదిలో వేసుకోవడమే. అంతే. మళ్ళీ ఈ గవ్వలు ఇవన్నీ కూడా తీసేసి ప్రతి సంవత్సరం మార్చుకోవాలి. డబ్బులు వస్తూ ఉంటుంది, మర్చుకోలేము. అంతే అంతే నిజంగా. అంటే కానీ అప్పటిదాకా మనము ఒక పవిత్రతతో అవి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, తీయాలంటే మనసు ఒప్పదిగా. అలా కాదులేండి, మార్చాలి అమ్మవారికి. మారుస్తూ ఉంటే మారుస్తూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటే లక్ష్మి కూడా మనశ్శాంతి వస్తుంది. స్థిరలక్ష్మి కాదు, చెంచల చెంచల లక్ష్మి actual అంటాం కదా. సో ఆ డబ్బుని ఇస్తూ ఉంటేనే మనకు వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటుంది. సో ఇవి నదిలో వేస్తూ ఉండాలి, మళ్ళీ తెచ్చుకుంటా ఉండాలి. నిజం, ఒప్పుకోవచ్చు, అగ్రి చేయొచ్చు కదా. సో మనం ప్రతి సంవత్సరం కూడా అంటే ఏ రోజుల్లో మార్చాలి మరి అది కూడా చెప్పు. పవిత్ర దినాలండి, శ్రావణ మాసము కావచ్చు, దీపావళి కావచ్చు, దసరా కావచ్చు. కార్తీక మాసం? కార్తీక మాసం లేదండి, ఈ మెయిన్గా అమ్మవారికి ప్రథమనే కాబట్టి అలా చేస్తాం. అంటే ఇప్పుడు దీపావళి అమావాస్య టైంలో కూడా మార్చుకోవచ్చు దీపావళికి కదా? చాలా మంది మారుస్తారు. మార్వడీస్ అసలు యాక్చువల్గా ఇవి చాలా వాడతారు, ఆహా. అందుకే వాళ్ళు సో దాని వాళ్ళు మార్వాడీస్ నిజంగా ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా మార్చేస్తారు. ఎందుకు, లక్ష్మి రావాలి అంటే అవన్నీ మార్చుకోవాలి. ఓహో. ఇవి తామర గింజలు. తామర గింజలు అమ్మవారు దాంట్లోనేగా ఉండేది. పూజల కోసం విన్నా, చాలా మంది గురువు గారు చెప్పారు నాకు వీటి గురించి, ఇవన్నీ చెప్పారు, కానీ ఎప్పుడు చూడలేదు. అదే తామర గింజలు అమ్మవారు ఉద్భవించింది దాంట్లో నుంచేగా. దీంట్లో కూడా కల్తీ ఉంటాయంటారా? ఉంటాయండి, ప్రతి దాంట్లో కల్తీ. ఉంటాయి, కానీ మీకు చూపిద్దామంటే మణికంఠ పూజ స్టోర్లో ప్యూర్ తప్ప కల్తీ లేవు. కల్తీ లేవు. సో నేను అది అయ్యయ్యో. ప్యూరిటీ కోసం మీకేం చేయలేను నేను. ఓకే, సో అన్ని న్యాచురల్. అందుకే మీకు నార్మల్ నిజంగా ఒక్క మాటలో చెప్పేశారు, నిజం కదా. సో మణికంఠ పూజా స్టోర్ లో అన్ని ప్యూరిటీ, మంచి క్వాలిటీయే ఉంటాయంట. సో చూపిద్దామన్నా సరే లేవు, డూప్లికేట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మన సంధ్య గారు. నిజంగా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే ఇది కదా. సో ఖచ్చితంగా స్వచ్ఛమైన నాణ్యమైన వస్తువులు, పూజా సామాగ్రి పవిత్రంగా కావాలి అనుకుంటే హ్యాపీగా మణికంఠ పూజా స్టోర్స్కి వచ్చేది. మీరు ఇంతకుముందు అడిగారు కదా ఆడుకునేవి అని, ఇవ్వండి ఆడుకునే గవ్వలు. ఇవి ఆడుకునే కావాలా? చిన్నప్పుడు మనం అవి ఆడుకునే వైట్ ఉన్నాయి, ఇవి గవ్వలు, అవి బ్లాక్. లక్ష్మీ గవ్వలు. ఇవి దిష్టికి ఆడుకోవడానికి వాడుకుంటారు, దిష్టికి బాగా వాడతారు. 5 గవ్వలు ఆడేవారు. ఐదే. చిన్నప్పుడు అందరూ ఆడుకున్నారు కదా ఈ గవ్వలతో. అవి ఎంత సౌండ్ వస్తే లక్ష్మి అంతగా తిరుగుతూ ఉంటది మన ఇంట్లో. ఆడుకోవడానికి కూడా అర్థం అదేనా? అదే, అందుకే పెద్దవాళ్ళు అప్పుడు బాగా ఆడిచ్చేవాళ్ళు మనతో. ఓహో. సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుద్ది. ఆ సౌండ్ వైబ్రేషన్ మన ఇంటికి చాలా మంచిది అసలు. ఇవి కూడా చాలా లక్ష్మీప్రదమట. సో చాలా బాగున్నాయి, చూస్తుంటే ఆ ప్యూరిటీ, ఆ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. అవేంటండి? గురిగింజలు. గురిగింజలు ఇవి దేనికి వాడతారు? అమ్మవారికేనండి, ఆహా. అమ్మవారికి ప్రీతిపదం. అది వైట్, ఇవి కూడా గురిగింజలేనా? బ్లాక్. అది ఇవి కూడా సముద్రం నుంచి, ఈ చెట్టుకు వస్తుంది, సముద్రం నుంచి కాదు, చెట్టు నుంచి వస్తుంది. చెట్టు నుంచి వస్తుంది గురిగింజ చెట్టు. ఇవి కూడా డూప్లికేట్ తయారు చేస్తారు. ఇవి కూడా వీటికి రంగు వేసేసి అమ్ముతారు యాక్చువల్గా అయితే. మనతో అలాంటివి లేవు. ఏం కలిసి వస్తుందండి? డబ్బులకేనండి ఇవన్నీ, మనీ డబ్బుల కోసమే. అంతే. లక్ష్మీదేవికి ప్రీతిపదం, దీపావళి అప్పుడు పెట్టుకోవాల్సిన ఐటమ్స్ అన్ని ఇవన్నీ మనకు. కానీ మనం ఒరిజినల్ వాడితే అందులో ఉండే ఆనందం వేరు, దానివల్ల వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. ఇవి రాగి కాయిన్స్ అండి. రాగి కాయిన్స్. ఓ,
అమ్మవారికేనా? అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఒకటేనండి, ఒక కాయిన్ తీసుకొని ఆ పెట్టుకోవాలి. గురిగింజలు ఎన్ని పెట్టుకోవాలి? అవి చెప్తున్నా 9, 11, 21, 108 అలా. ఏదైనా మనకి ఇష్టమైన అష్టోత్తరం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా తీసుకుంటారు. 108 ఉంటారు. కుంకుమతో పాటు తీసుకుని వేసుకోవాలి. ఇవి చిట్టి గాజులు. చిట్టి గాజులు అమ్మవారికి ఇష్టమైన గాజులు. మనం దసరాలో బాగా వాడతాం. ముత్తైదుకు అవసరమైన Yes, గాజులు. అమ్మవారి కోసము దసరా పండుగకి ఎక్కువగా వాడతాం. దీపావళి, దసరా, శ్రావణ మాసము చిట్టి గాజులు అమ్మవారి కోసం వాడతాం. తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవడమో లేదంటే మాల్లా తయారు చేసి అమ్మవారికి సమర్పించడమో చేసుకోవచ్చు. తర్వాత వాటర్లో కలిపేసి సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒక్కసారి ఇవన్నీ కూడా. ఇవన్నీ మళ్ళీ మార్చుకోవడం. ఇది శ్రీఫలం అండి. శ్రీఫలం పేరులోనే లక్ష్మి. శ్రీతో స్టార్ట్ అవుతుంది మీకు. అవును. అది కూడా అమ్మవారి దగ్గర మీరు చాయిస్ 9, 11, 21, 108 అమ్మవారి దగ్గర పెట్టాలి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మార్చుకోవాలి. అయితే ఇప్పుడు ఇన్ని రకాల వస్తువులు చూపించారు కదా, వీటన్నిటిలో ఏదో ఒకటి పెడితే సరిపోతుందా, అన్ని పెట్టాలంటారు? అన్ని కావాలి అనుకుంటే అన్ని పెట్టుకోండి. ఆ, 8 మంది లక్ష్ములు ఉన్నారు కదా, అందరూ కావాలి. ఆ, సో అన్ని పెట్టుకోవాలి. అష్టలక్ష్ములు అంటే మనకి ధైర్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి, మొత్తం డబ్బు కావాలి, సంతానం కావాలి, మొత్తం 8 అష్టలక్ష్ములు ఏదైతే ఉందో మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ప్రతిదీ మన జీవితంలో ఉండాలంటే మరి చూసారు కదా ఇన్ని రకాల పవిత్రమైన వస్తువులు ఉన్నాయి. సో ఇవి ఖచ్చితంగా ప్యూరిటీ, క్వాలిటీ అనేది చూసుకుని జాగ్రత్తగా వాడుకుంటే మనకి ఇంకా మనం ఆశించిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం రావట్లేదు అని బాధపడే వాళ్ళందరూ ఒక్కసారి రీచెక్ చేసుకోండి. మనం ఎలాంటి ప్రొడక్ట్స్ మన ఇంటికి తీసుకొస్తున్నాం అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ముఖ్యంగా చెప్పేది ఒక్కటే, మన సనాతన ధర్మం చెప్పినా మన పెద్దవాళ్ళు చెప్పినా ఒక్కటే, వీటి వెనుక ఖచ్చితంగా మంచి మీనింగ్ ఉంది. అదేంటి? పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ వైబ్స్. అవి ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కానీ మనం చేసేదేంటి? తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పేసి క్వాలిటీ లేని, ఒక అసలు ప్యూరిటీ లేని డమ్మీ డూప్లికేట్ వస్తువులు మనం వాడేసి దానివల్ల ఫలితం రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నాం. సో ఖచ్చితంగా అర్థమైంది కదా, అంటే ఆ ప్యూరిటీ, క్వాలిటీని ఎలా చెక్ చేయాలి, ఆ క్వాలిటీ ఉన్న వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనేది మీ అందరికీ అర్థమైంది కదా. సో ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న వస్తువులు కావాలంటే మణికంఠ పూజా స్టోర్స్కి వచ్చేయచ్చు. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సంజయ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. షాపూర్ జీడిమెట్లలో ఉన్నటువంటి మణికంఠ స్టోర్స్కి రావాలనుకునే వాళ్ళు దానికి సంబంధించిన లొకేషన్ మ్యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని జాగ్రత్తగా చూసుకుని వచ్చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.